అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న 5 ఏళ్ల బాలుడు లియామ్ రమోస్ కొనెజో అతని తండ్రి ఆడియన్ల కథ సుఖాంతమైంది. తండ్రి కొడుకులిద్దరూ ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించిన మరుసటి రోజే ఇద్దరిని విడుదల చేశారు పోలీసులు. దీంతో వారిద్దరిని మినియాపోలిస్లో సొంత ఇంటికి చేరుకున్నారు. ఈక్వెడార్కు చెందిన ఆడ్రియన్ కుటుంబం కొన్నేళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్నారు. గత నెల 20వ తేదీన తండ్రి ఆడ్రియన్తో కలిసి కారులో స్కూల్ నుంచి వస్తున్న లియామ్ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డగించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని 1300 కిలోమీటర్ల దూరంలో డిటెన్షన్ సెంటర్కు తరలించారు. అమెరికాలో ఉండేందుకు వారి వద్ద సరైన పత్రాలు లేవని ఆరోపిస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు. లియామ్ను స్కూల్ బ్యాగ్తో సహా ఇమిగ్రేషన్ అధికారులు తమ కారు వద్దకు తీసుకువెళుతున్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై జనం దుమ్మెత్తిపోశారు. వెంటనే వారిని విడుదల చేయాలనే డిమాండ్ మొదలైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన టెక్సాస్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు జడ్జి ఫ్రెడ్ బియారీ అధికారులు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ఆలోచన లేకుండా అసమర్థతతో ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నా ఇవి ఆగటం లేదని మండిపడ్డారు. లియామ్ కుటుంబం ఇమిగ్రేషన్ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో వెంటనే వారిద్దరిని విడుదల చేయాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశించిన మరుసటి రోజే ఆడియన్తో పాటు లియామ్ను విడుదల చేశారు అధికారులు. శనివారం రాత్రి డిటెన్షన్ సెంటర్ నుంచి తీసుకువచ్చిన అధికారులు ఆదివారం వారిని మినియాపోలిస్లో వారి సొంత ఇంటికి చేర్చారు.